నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అనుభవిస్తున్న ఉత్కంఠ ఇది. తాను ఎన్నో యుద్ధాలను ఆపానని, తనకు ఖచ్చితంగా ఆ బహుమతి ఇవ్వాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ వాదన. ఈ ప్రైజ్ సాధించడం కోసం పాకిస్తాన్ సహా పలు దేశాలతో నామినేట్ చేయించుకున్నారు. ఈ విషయంలో భారత్ సహకరించలేదని ఆగ్రహం కూడా ఉంది. అయినా నాకెందుకు ఇస్తారని నిట్టూర్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాకే అవమానం అంటున్నారు ట్రంప్. అక్టోబర్ 10న ప్రకటించే ఈ బహుమతి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కు అర్హుడే కాదంటున్నారు అమెరికన్లు. ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనకు వేళైంది. స్వీడన్కు చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్థాపించిన నోబెల్ ఫౌండేషన్ 1901 నుంచి క్రమం తప్పకుండా ఈ బహుమతులు ఇస్తోంది. మానవాళి మనుగడకు, ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు, సేవలు చేసేవారికి తన పేరిట ఈ బహుమతులను ఇవ్వాలని నోబెల్ వీలునామాలు సూచించారు. సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, శాంతి ఇలా 6 విభాగాల్లో అవార్డులను ఇస్తారు. ఇందులో ప్రపంచంలో శాంతిని సాధించిన వారి కోసం ఇచ్చే బహుమతిని ఈ నెల 10వ తేదీన ప్రకటిస్తారు. ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్కి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా ఈ బహుమతిని దక్కించుకోవాలని ప్రయత్నించడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న అమెరికా అధ్యక్షుల్లో థియోడార్ రూజ్వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా ఉన్నారు. వీరి సరసన తన పేరు కూడా ఉండాలని ట్రంప్ ఆరాటం. నోబెల్ శాంతి బహుమతిని పొందిన బ్రతికున్న అమెరికా అధ్యక్షులను చూసినట్లయితే 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారం బలోపేతం చేయటంలో ఆయన అసాధారణ సేవలకు ఈ అవార్డు దక్కింది. అణువ్యాప్తి నిరోధక ప్రోత్సాహం, ముస్లిం ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరచడంలో ఒబామా కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. ఒబామా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లోనే ఈ బహుమతి లభించడం విశేషం. ట్రంప్ 2018లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన పేరును పలువురు అమెరికన్లు, విదేశీ నేతలు ప్రతిపాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఈసారి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ట్రంప్. ఒబామాకు ఇచ్చినప్పుడు తనకెందుకివ్వరని డొనాల్డ్ ట్రంప్ వాదన. తనకు నోబెల్ ప్రైజ్ దక్కేందుకు ఉన్న అర్హతల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు ట్రంప్. ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని, నోబెల్ బహుమతి సాధించాలని డొనాల్డ్ ట్రంప్ ఆశ. ఆ దిశగా ఆయన చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. తాను రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక 8 యుద్ధాలను ఆపానని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నివారించడంలో తన పాత్ర ఉందని పదే పదే చెప్తుంటారు ట్రంప్. అయితే ఈ యుద్ధంలో ఆయన ప్రమేయం ఏమాత్రం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేయటం మింగుడు పడటం లేదు. అప్పటి నుంచి వాణిజ్య సుంకాలు సహా అనేక రకాలుగా భారత్ను ఇబ్బంది పెడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుని ఆరాటం గమనించిన పాకిస్తాన్ ఈ అవకాశం నుంచి లబ్ధి పొందేందుకు ఆయన పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించింది. ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాలకు సంబంధించిన నేతలే ట్రంప్ను నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు. పాకిస్తాన్ సహా కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు. తాజాగా జరుగుతున్న యుద్ధాల్లో ప్రముఖంగా కనిపించేవి యూరోప్లో ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన యుద్ధం, పశ్చిమాసియాలో హమాస్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం. ఈ 2 యుద్ధాలకు స్వయంగా అమెరికా ఆజ్యం పోయటం ఇక్కడ గమనించాలి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు అగ్రరాజ్యం పూర్తిగా అండగా ఉండి ఆయుధాలను సమకూరుస్తోంది. మరోవైపు యుద్ధం నిలిపివేసేందుకు చర్చల ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. అయితే ఉక్రెయిన్కు ఆర్థికంగా ఎంత సాయం అందించినా ఆ దేశం ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ నుంచి ఇప్పటివరకు ట్రంప్నకు అనుకూలంగా ఖచ్చితమైన ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇటీవల అమెరికా వెళ్లి ట్రంప్ను కలిసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తన ద్వారా సమస్య రావద్దనే ఉద్దేశంతో నోబెల్ నామినేషన్ పత్రాన్ని స్వయంగా అందించారు. ప్రపంచ స్థాయి నేతలు తమ బలహీనతల్ని, ఆశల్ని, లక్ష్యాలను బయటపెట్టుకోరు. ట్రంప్ మాత్రం తనకు నోబెల్ రావాల్సిందేనని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ఇతర దేశాలు ఆయన బలహీనతలను తమకు అనుకూలంగా వాడుకుంటాయి. ఇప్పుడు ట్రంప్ విషయంలో జరుగుతోంది కూడా ఇదే. నోబెల్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ వ్యక్తిగత ప్రతిష్ట మాత్రం దెబ్బతింటోంది. ఆయన నోబెల్ కళ ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారుతోంది. నోబెల్ ప్రైజ్ విషయంలో ఇతర దేశాల వారు తనకు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ అంటున్నారు. కానీ స్వదేశంలో కూడా అనుకూలత లేదే. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇప్సాస్ పోల్ ఈ విషయం తెలిపింది.
కేవలం 22% ఆయనకు మద్దతు ఇచ్చారు. రిపబ్లికన్లలోనే 49% మంది మద్దతు ఇవ్వగా మరో 49% మంది వ్యతిరేకిస్తుండటం గమనార్హం. ఇటీవల ట్రంప్ నోబెల్ కోసం తప్పించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సెటైర్లు వేశారు. ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలంటే ముందు ఇజ్రాయెల్ను కట్టడి చేయాలన్నారు. గాజా యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ సాధ్యమని తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్లో టెన్షన్ పెరిగిపోయింది. గాజాపై అర్జెంటుగా సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో ఆమోదముద్ర వేయించారు. ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ పాక్షికంగా తలువుపడంతో ఆయనకు ఇక పట్టపగ్గా లేకుండా పోయాయి. నోబెల్ బహుమతిపై ప్రకటనలో దూకుడు పెంచేశారు. ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హార్విక్వన్ స్పందించారు. ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయని, మీడియా బహిరంగ ప్రచారాలు తమపై ప్రభావం చూపబోవన్నారు. కాగా జనవరి 31లోపు వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారని చెప్తున్నారు. ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు. నాకు శాంతి నోబెల్ ఇవ్వాల్సిందే, లేదంటే అమెరికాను ఘోరంగా అవమానించినట్టేనని తాజాగా ట్రంప్ స్పష్టం చేశారు. గాజా కూడా కొలిక్కి వస్తే మొత్తం 8 యుద్ధాలను తాను ఆపినట్టు అవుతుందని తెలిపారు. ట్రంప్ ఒకవైపు తనకు నోబెల్ రావాల్సిందే అంటారు, మరోవైపు అయినా నాకెందుకు ఇస్తారులే అని నిష్ఠూరమాడతారు. ఇన్ని యుద్ధాలు ఆపిన మరో మొనగాడు లేడు, కానీ ఆ బహుమతి ఎప్పటికీ నాకివ్వరు అని బాధపడిపోతున్నారు. చరిత్ర ఏదీ లేని ఎవరో అనామకుడికి, లేదంటే ఎన్ని యుద్ధాలు ఆపిన ట్రంప్ మెదడు పనితీరుపై పరిశోధన చేసే రచయితలకు నోబెల్ బహుమతి ఇస్తారంటూ నిష్ఠూరాలాడారు. అయినా చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఒకంత ఆశాభావం కూడా ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు. నా కోసం శాంతి నోబెల్ కోరటం లేదు, నాకు అవసరం లేదు కూడా, కానీ అమెరికాకు ఈ గౌరవం దక్కాలి అంటున్నారు. తనకు దక్కకపోతే అమెరికాకే అవమానం అంటూ తేల్చేశారు. మరోవైపు ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబియింగ్ వేగవంతం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిత్రంతో కరెన్సీ నాణెం ముద్రించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది. వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా ప్రత్యేక రాడార్ నాణెం విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నాణెం మీద ట్రంప్ ముఖం ముద్రించేందుకు యునైటెడ్ స్టేట్స్ మింట్ ఓ నమూనాను విడుదల చేసింది. దీనిపై ఫైట్ 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 అనే పదాలకు స్థానం కల్పించారు. ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక 2 ఏళ్ల తర్వాత మాత్రమే ముద్రించొచ్చు. దీంతో ట్రంప్ కాయిన్ ఓ వివాదంగా మారిపోయింది. ట్రంప్ చిత్రం ఉన్న నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారింది.